రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏంటంటే అవుట్సోర్సింగ్ అనే కార్పొరేషన్ అని చెప్పని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ నుంచి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళని కొన్ని కార్పొరేషన్లో మున్సిపాలిటీల్లో ఇప్పటికే తీసేయడం జరిగింది. ఆటోమేటిక్గా వాళ్ళకి 60 సంవత్సరాలు నిండిపోతే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ వెబ్సైట్లోంచి డిలీట్ అయిపోతాయి వాళ్ళ పేర్లు. అలాగే నిన్న మన గుంటూరు కార్పొరేషన్లో శానిటేషన్లో కానీ ఇంజనీరింగ్ విభాగంలో కానీ ఎక్కడైతే నేను కానీ 110 మందిని అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ నుంచి డిలీట్ చేస్తూ వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయడం జరిగింది. దీన్ని జేఏసీగా మేమన్నీ కార్మిక సంఘాలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీని మీద ప్రభుత్వం మేము తిరుగుబాటు చేయడానికి మాకు అవకాశం కల్పిస్తోంది. మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ అంతేకాకుండా దీనికి నిరసనగా రేపు 5వ తారీఖు జరగబోయే భారీ ఎత్తు ధర్నాల్లో మేము మా గళం వినిపిస్తామని చెప్పని, అలాగే ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ఎంపీహెచ్ఏ కార్మికులందరూ కూడా రేపు జరగబోయే 5వ తారీఖు ధర్నాల్లో సామూహికంగా స్వచ్ఛందంగా సెలవు పెట్టి ధర్నాల్లో పాల్గొని వాళ్ళకి 2019లో ఇచ్చిన జీవోని సవరించి ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తూ ఉన్నాం. ఆ ధర్నాల్లో కార్మికులందరూ పెద్ద ఎత్తున వాళ్ళు సామూహిక సెలవు పెట్టి స్వచ్ఛందంగా ఈ ధర్నాల్లో పాల్గొని వాళ్ళ గళం వినిపించి మన డిమాండ్ని ప్రభుత్వానికి చేరవేసేలాగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే స్కూల్ స్వీపర్ జీతాలు పెంచాలి. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12,000 రూపాయల జీతం తీసుకుంటున్న అవుట్సోర్సింగ్ కార్మికులు, మున్సిపల్ కార్మికులు మొత్తానికి అమ్మఒడి కార్యక్రమం, అమ్మఒడి పథకం, ఫీజు రియంబర్స్మెంటు, అలాగే ఆసరా పథకం ఇటువంటి మొత్తం తీసేసింది. ఇది అసలు ఏ ప్రభుత్వంలో కూడా ఈ సంక్షేమ పథకాలు తీసేసిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు తీసేయడం మున్సిపల్ కార్మికులకి చాలా ప్రమాదకరమైన ఈ పథకం ఇదని చెప్పి నేను తెలియజేస్తూ ఈ పథకాలన్నీ కూడా మున్సిపల్ కార్మికులందరికీ అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు జరగబోయే ధర్నాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిస్తా ఉన్నాను. జూన్ 14-15 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ నుంచి మినహాయించి పర్మనెంట్ చేయాలని, అలాగే ఇతర సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 14-15 తేదీల్లో సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మె చేసిన ఫలితంగా మున్సిపల్ కార్మికులకి 10 మందికి పిఎఫ్ సమస్యని పరిష్కారం చేయడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే పారిశుధ్య కార్మికులకి హెల్త్ అలవెన్స్ బకాయిలు 8 నెలల బకాయిలు ఉన్నదో ఆ బకాయిలకు సంబంధించి 5 నెలలు నిన్న అందరికీ విడుదల చేయడం జరిగింది. వీటితో పాటుగా గత 2016-17 సంవత్సరాల్లో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీగా సమ్మె చేసిన సమ్మె కాలాన్ని రెగ్యులర్ చేసి జీతాలు చెల్లిస్తామని చెప్పిన అప్పుడు ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోని ఇప్పటి వరకు సమ్మె కాలాన్ని రెగ్యులర్ చేసి జీతాలు చెల్లించలేదు. మొన్న సమ్మె చేసిన ఫలితంగా సమ్మె సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కలిసి వినతి పత్రం ఇవ్వడంతో ఈ సమ్మె కాలానికి సంబంధించిన జీతాలు కూడా చెల్లిస్తామని చెప్పని ఫైల్ పెడతామని చెప్పని చెప్పారు. అందువల్ల కొన్ని సమస్యలైనా పరిష్కారం చేసినటువంటి అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రధానమైన సమస్యలుగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ నుంచి మినహాయించి పర్మనెంట్ చేయడం, ఇతర ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి, స్కూల్ స్వీపర్లకు సంబంధించి జీతాల పెంపు, దీనికి సంబంధించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరుగుతుంది. అలాగే ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్మిక సంఘాలను కలుపుకొని నిరవధిక సమ్మె కూడా వెనకాడమని చెప్పేసి తెలియజేస్తాం.